ఎల్ గిబ్బోర్ అనేది పాత నిబంధనలో దేవునికి ఉన్న అత్యంత శక్తివంతమైన హిబ్రూ నామాలలో ఒకటి. ఎల్ అనగా దేవుడు, గిబ్బోర్ అనగా సూర్యుడు, పరాక్రమవంతుడు, యుద్ధవీరుడు అని అర్థం వస్తుంది. పరాక్రమవంతుడైన దేవుడు లేదా సూర్యుడైన దేవుడు, మైటీ గాడ్ ఆర్ వారియర్ గాడ్. దేవుడు తన ప్రజల పక్షాన నిలబడి యుద్ధం చేసి విజయాన్ని ఇచ్చే సర్వశక్తిమంతుడని ఈ పేరు సూచిస్తుంది. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం చదివితే, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును, ఆయనకు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని పేరు పెట్టబడును. ఇక్కడ బలవంతుడైన దేవుడు అంటే పరాక్రమవంతుడైన దేవుడు అనగా ఎల్ గిబ్బోర్ అనే పదం కనిపిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు భూమిపై జన్మించడానికి దాదాపు 700 సంవత్సరాలకు ముందే యెషయా ప్రవక్త మెషియా గురించి ప్రవచించారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, పుట్టబోయేది ఒక శిశువు మానవ రూపం, కానీ ఆయనకు ఉన్న నామం ఎల్ గిబ్బోర్, దేవుని రూపం. అంటే మానవుడిగా పుట్టిన యేసుక్రీస్తు స్వయంగా పరాక్రమవంతుడైన దేవుడే అని ఈ ప్రవచనం నిరూపిస్తుంది. అలాగే యెషయా గ్రంథం 10వ అధ్యాయం 21వ వచనంలో, శేషము యాకోబు సంతతిలో మిగిలిన వారు పరాక్రమవంతుడైన దేవుని తట్టు తిరుగుదురు. ఇక్కడ కూడా ఎల్ గిబ్బోర్ అనే పదం కనిపిస్తుంది. ఇశ్రాయేలీల్లో మిగిలిన వారు తమ స్వంత శక్తిపై కాక సూర్యుడైన దేవునిపై ఆధారపడతారని ఈ వచనం చెబుతుంది. కీర్తనల గ్రంథం 24వ అధ్యాయం 8వ వచనం, మహిమ గల ఈ రాజు ఎవరు? బలమును శౌర్యమును గల యెహోవా యుద్ధసూరుడైన యెహోవాయే. ఇక్కడ కూడా యెహోవా గిబ్బోర్ అనే పదం కనిపిస్తుంది. ఈ వచనంలో గిబ్బోర్ అనే పదాన్ని యుద్ధంలో విజయం సాధించే దేవుని శౌర్యాన్ని వర్ణించటానికి వాడారు. యేసుక్రీస్తు ఈ భూమిపై ఉన్నప్పుడు ఒక సాధారణ మనుష్యుడిలా కాకుండా సృష్టిని శాసించే ఎల్ గిబ్బోర్గా తన శౌర్యాన్ని చూపించారు. ప్రకృతిపై అధికారం, గాలిని తుఫానును చూచి నిమ్మలించుము, నిశ్శబ్దముగా ఉండుము అనగానే అవి యేసుక్రీస్తు ప్రభువారి మాటకు లోబడ్డాయి. మార్కు సువార్త 4వ అధ్యాయం 39వ వచనం, దెయ్యాలపై విజయం, అపవాది శక్తులను సైన్యములను తన మాట ద్వారా వెళ్ళగొట్టారు. మరణంపై విజయం, లోకములో ఏ వీరుడు మరణాన్ని జయించలేదు, కానీ యేసుక్రీస్తు మరణాన్ని సమాధిని గెలిచి 3వ దినాన్న సజీవంగా లేవటం ద్వారా తాను నిజంగానే మరణాన్ని జయించిన యుద్ధ వీరుడు ఎల్ గిబ్బోర్ అని నిరూపించుకున్నారు.